వెల్కమ్ టు నా న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సోమనాథ్ అమృత్సర్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ. సోమనాథ్ ఆలయంలో ప్రత్యేక మహాపూజ నిర్వహించిన మోదీ. ఆధ్యాత్మిక వారసత్వానికి సోమనాథ్ ప్రతీక అన్న ప్రధాని మోదీ. భారీ భద్రత మధ్య ఘనంగా సోమనాథ్ అమృత్సర్ వేడుకలు. కూటమి ప్రభుత్వంపై మాజీ ఎంపీ భరత్ సంచలన వ్యాఖ్యలు. గాంధీ విగ్రహానికి నివాళులు అడ్డుకోవడంపై భరత్ ఆగ్రహం. ప్రజాస్వామ్య హక్కులను ప్రభుత్వం అణిచివేస్తోందన్న భరత్. రాజకీయ ప్రతీకారాలతో పాలన సాగుతోందంటూ విమర్శ. బండి సంజయ్ కుమారుడి కేసుపై మంత్రి పొన్నం స్పందన. నిక్షేపపాత దర్యాప్తు జరుగుతోందంటూ పొన్నం స్పష్టం. దోషులు ఎంతటి వారైనా తప్పించుకోలేరన్న మంత్రి పొన్నం. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్న పొన్నం. చంద్రబాబు ఇంటి పక్క భూములపై పేర్ని నాని ప్రశ్నలు. గ్రీన్ బెల్ట్ గా భూములు ఎలా మారాయంటూ పేర్ని ఫైర్. చంద్రబాబు ఇంటి పక్క ప్లాట్లపై వివరణ ఇవ్వాలన్న నాని. భూముల వ్యవహారంలో పారదర్శకత కోరిన పేర్ని నాని. తెలంగాణలో బీజేపీకి అవకాశమే లేదంటూ మహేష్ ఫైర్. మోదీ దేశానికి కాదు బీజేపీకే ప్రధానిగా మారాడన్న మహేష్. తెలంగాణలో కాంగ్రెస్ పైనే ప్రజలకు నమ్మకం ఉందన్న మహేష్ గౌడ్. గుజరాత్ లోని గిర్ సోమనాథ్ జిల్లాలో జరుగుతున్న సోమనాథ్ అమృత్సర్ 2026 వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ సోమనాథ్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక మహాపూజ నిర్వహించారు. అనంతరం ఆలయ శిఖరంపై ప్రత్యేక కుంభాభిషేకం, ధ్వజారోహణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా వచ్చిన భక్తులు, సాధువులు, బీజేపీ నేతలు ఈ వేడుకలకు హాజరయ్యారు. ఆలయ అభివృద్ధి, ఆధ్యాత్మిక పర్యాటకానికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ప్రధాని పేర్కొన్నారు. సోమనాథ్ ఆలయం భారత ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీక అని మోదీ అన్నారు. पोखरण में परमाणु परीक्षण किया था। देश ने 11 मई को पहले 3 परमाणु परीक्षण किए। हमारे वैज्ञानिकों ने भारत के सामर्थ्य को, भारत की क्षमता को वैज्ञानिकों ने दुनिया के सामने रखा। दुनिया में तूफान आ गया। भारत, उसकी ये हैसियत, ये कौन होता है भारत जो परमाणु परीक्षण करे? और दुनिया की आंखें लाल हो गई। दुनिया भर की शक्तियां भारत को दबोचने के लिए मैदान में उतरी। अनेक प्रकार के बंधन लग गए। आर्थिक संकट की संभावनाओं के रास्ते सारे के सारे बंद कर दिए गए। कोई भी हिल जाता। जब दुनिया भर की बड़ी बड़ी शक्तियां इतना बड़ा आक्रमण कर दें तो आगे के रास्ते दिखते नहीं है। लेकिन हम कोई और मिट्टी के बने हुए हैं। 11 मई के बाद दुनिया हम पर टूट पड़ी थी। 11 मई को वैज्ञानिकों ने अपना काम कर लिया था, लेकिन 13 मई को फिर 2 और परमाणु परीक्षण हुए। उससे दुनिया को पता चला था कि भारत की राजनीतिक इच्छा शक्ति कितनी अटल है। उस समय पूरी दुनिया का दबाव भारत पर था, लेकिन अटल जी के नेतृत्व में बीजेपी सरकार ने दिखाया था कि हमारे लिए राष्ट्र प्रथम है। दुनिया की कोई ताकत
भारत को झुका नहीं सकती, दबाव में नहीं ला सकती। చంద్రబాబు ఇంటి పక్కన ఉన్న భూముల వ్యవహారంపై మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నలు సంధించారు. సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ పక్కన ప్లాట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. చంద్రబాబు ఇంటి పక్కన ఉన్న 3,800 గజాలు గ్రీన్ బెల్ట్ గా ఎలా మారాయని నిలదీశారు. రెసిడెన్షియల్ ఏరియా గ్రీన్ బెల్ట్ గా మారడం వెనుక కారణాలు ఏమిటని అడిగారు. చంద్రబాబు ఇంటి పక్కన ఎవరు ఉండకూడదా అని ప్రశ్నించారు. భూముల విషయంలో ప్రభుత్వం పారదర్శకత పాటించాలని డిమాండ్ చేశారు. వారి కోళ్ళగారే వచ్చి సిగ్నేటరీ కింద లోకేష్ గారు, శ్రీమతి గారు వచ్చి అక్కడ పొలం కొనుక్కున్నారు. ఈ 2024లో వాళ్ళకి అక్కడ ఎట్లా ప్లాట్ వచ్చింది, ఎలా వచ్చింది, కొత్తగా ఎందుకు ఇచ్చారు అక్కడ ప్లాటు, దాన్ని మీరే ఎందుకు కొనుక్కున్నారు? ఎందుకంటే మీరు కొనుక్కుంటామన్న తర్వాత బేరం కుదిరాక వాళ్ళకి అక్కడ ప్లాట్ ఇచ్చారు కదా. నారాయణ గారికి అక్కడికి వచ్చింది, మామూలు రైతులకు ఎందుకు రాదు అని అడుగుతున్నాను. ఇంకొకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ప్లాట్ సరిహద్దులు చూస్తే ఒకే 2 ఏపుల రోడ్లు, ఒకేపు 3 ఏపుల రోడ్లు, ఒకేపు ఖాళీ ఇళ్ల నిర్మాణానికి పనికొచ్చే ప్లాట్లు అని చెప్పాము. రిజిస్ట్రేషన్లో ఉంటుంది, రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్లో కాగితాల్లో. ఇవాళ ఆ ప్లాన్ చూస్తే గ్రీన్ బెల్ట్ మొత్తం చంద్రబాబు నాయుడు గారి ఇంటి ఆనుకున్న సరిహద్దు ముక్క 3,800 గజాలు, అంటే సుమారుగా 1 ఎకరం మిగిలింది. ఆ ఎకరం గ్రీన్ బెల్ట్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కరీంనగర్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల జాప్యంపై ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కలెక్టర్ ను కలిసి ఆందోళన వ్యక్తం చేశారు. జీపీఎస్ విధానం కారణంగా కొనుగోలు ఆలస్యమవుతున్నాయని, రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరారు. కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్లర్ల వ్యవహారంపై కూడా ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్తా బరువు 40 కిలోలే ఉండాలని స్పష్టం చేశారు. రైతులకు అన్యాయం జరిగితే సహించబోమని హెచ్చరించారు. అవసరమైతే రైతులతో కలిసి ధర్నా చేస్తామని వేడిపల్లి సత్యం పేర్కొన్నారు. రైతన్నకు ఏ ఇబ్బంది పెట్టకుండా, తప్ప తాళుతో సంబంధం లేకుండా, కటింగ్ లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేసినటువంటి సందర్భం ప్రతి రైతన్నకు తెలుసు. దురదృష్టవశాత్తు ఈసారి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీపీఎస్ సిస్టమ్ తోటి 1 వారం 10 రోజులు ఈ ధాన్యం సేకరణ ఆలస్యమైంది. దానివల్ల సెంటర్లలోకి లారీలు అనుకున్నంత రీతిలో రాకపోవడం, అదేవిధంగా ఈసారి చాలామంది రైతులు ఈసారి కొంచెం కటింగ్ ఎక్కువ చేస్తుందని చెప్పి ఫీల్డ్ లెవెల్ నుంచి ఫీడ్బ్యాక్ వస్తున్నప్పుడు ఒక ఎమ్మెల్యేగా, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ కరీంనగర్లో రైతాంగం తరపున తప్ప తాళుతో సంబంధం లేకుండా, కటింగ్ లేకుండా ధాన్యాన్ని సేకరించాలని చెప్పి కలెక్టర్ గారిని కోరడం జరిగింది. బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పై నమోదైన పోక్సో కేసుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పందించారు. భగీరథ్ చేసిన పనికి బండి సంజయ్ కు సంబంధం లేదని తెలిపారు. బండి సంజయ్ పార్టీ ఎంపీ, కేంద్ర మంత్రి అయినప్పటికీ ఈ వ్యవహారానికి పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. చట్టం తన పని తాను చేసుకుంటుందని పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కేసు విచారణను రాజకీయ రంగు పొలవనివ్వకుండా న్యాయపరంగా కొనసాగించాలన్నారు. కంప్లైంట్ కూడా రాలే. చనిపోయిన వాళ్ళు, భారతదేశ గుర్తింపు కార్డు లేని వాళ్ళు, ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు, దొంగ ఓట్లు, డూప్లికేట్ ఓట్లు మాత్రమే తొలగించబడ్డాయి. అది తెలంగాణలో కూడా ఆ పరిస్థితి మేము తీసుకువస్తున్నాము. ఇది భారతీయ జనతా పార్టీ తీసుకువచ్చింది కాదు. ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పీరియాడికల్గా చేసేటటువంటి రివిజన్. ఈ ఎస్ఐఆర్ ఏతుందో అది బీజేపీ ప్రోగ్రాం కాదు. 11 సార్లు ఈ దేశంలో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఎస్ఐఆర్ జరిగింది. లాస్ట్ ఎస్ఐఆర్ 2002 నుంచి 2005 వరకు జరిగినాయి. ఈ 20 సంవత్సరాల ఓటర్ లిస్టులో ఎన్ని మార్పులు ఉంటాయో మనకు తెలుసు. కాబట్టి దాన్ని ప్రక్షాళన చేయటమే క్లీనింగ్ ఆఫ్ ది ఓటర్స్ లిస్ట్ కాదు మాత్రమే. మొన్నటి వరకు రోహింగ్యాల ఒక ఓట్ల మీద, దొంగ ఓట్ల మీద, చనిపోయిన వాళ్ళ దొంగ ఓట్ల మీద, ఇవన్నీ వీటి మీద ఆధారపడిన టీఎంసీ కానీ, అంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీ కానీ వాళ్ళ అధికారంలో ఉన్నారు. ఇప్పుడు అసలైన ఓటర్ల ఒక గెలుపు ఇది బీజేపీ రావటం. ఎస్ఐఆర్తోని దొంగ ఓట్లు పోతాయి కానీ అసలైన ఓటు ఎక్కడ పోవు. సుప్రీంకోర్టు కూడా దాన్ని చెప్పడం జరిగింది. ఏ ఒక్క ఓటర్ కూడా నా ఓటు తీసేశారని ముందుకు వాళ్ళు రాలేదు. ముందుకు వస్తే దాని మీద తప్పకుండా చర్య ఉంటుంది.
ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనపై ప్రొఫెసర్ కోదండరాం కీలక వ్యాఖ్యలు చేశారు. జనగణనలో కులగణన 42% రిజర్వేషన్లపై ప్రధాని ప్రకటన చేస్తారని ఆశించామని అన్నారు. కానీ మోదీ కేవలం శుభాషితాలు మాత్రమే చెప్పారని విమర్శించారు. పెట్రోల్ తక్కువ వాడాలి, బంగారం కొనొద్దు, విదేశీ పర్యటనలు తగ్గించండి అనే విషయాలు చెప్పడానికి ఇంత దూరం రావాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణ విభజన హామీలు, రాష్ట్ర అభివృద్ధిపై స్పష్టత వస్తుందని భావించామని, కానీ నిరాశే మిగిలిందన్నారు. తెలంగాణ ప్రజల ఆశలకు అనుగుణంగా కేంద్రం స్పందించలేదని కోదండరాం విమర్శించారు. చేస్తారనుకుంటే వచ్చింది ఇది సుభాషితాలు చెప్పడానికే వచ్చినట్టుగా కనబడ్డది. పెట్రోలు తక్కువ వాడండి, కార్లు వాడకండి, మెట్రో రైల్లో ప్రయాణించండి, బంగారం కొనకండి, విదేశీ ప్రయాణాలు చేయకండి, ఇవి చెప్పటానికి ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. దూరదర్శన్లో సాయంకాలం ఉపన్యాసం పెడితే ప్రజలందరూ కూడా చూసేవారు. కాబట్టి నిన్న బాగా నిరాశపరిచింది. తెలంగాణ ప్రజలు తీవ్రమైన అసంతృప్తికి గురైనరు. తెలంగాణకి ఇచ్చిన హామీలు, విభజన హామీలు అమలు కాలేదు. ఇవన్నింటిపైన ఒక స్పష్టత వస్తుంది అనుకున్నాం. తెలంగాణ అభివృద్ధి విషయంలో, తెలంగాణ సమాజం యొక్క వికాసం విషయంలో ఒక స్పష్టత ఇస్తారనుకున్నాం. కానీ అట్లాంటివి ఏవి చేయలేదు. నక్సలైట్లను మేమే చంపగలిగినాం, ఏరి పారేయగలిగినాం అనే మాట తప్ప తెలంగాణ అభివృద్ధి కోసం ఏం చేసేది కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పలేకపోయినరు. సికింద్రాబాద్ చిలకలగూడలో సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థి యావన్ అలియాస్ అఖిల్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని డీసీపీ రక్షితా కృష్ణమూర్తి తెలిపారు. ఈ కేసులో మొత్తం 10 మంది నిందితులను అరెస్ట్ చేశారు. యువతి కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి పథకం ప్రకారం హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఘటనకు ముందే కుట్ర పన్ని కత్తులతో దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, రక్తపు మరకల దుస్తులు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు. ఈ ఇన్సిడెంట్ మీకు అందరికీ తెలుసు. May 7, 2026 నాడు లేట్ ఈవినింగ్ 8:39 మధ్య ప్రాంతంలో జరిగింది. అండ్ మనకి లేట్ నైట్ వాళ్ళ తండ్రి మనకి పెటిషన్ ఇచ్చారు. ఇమీడియట్లీ మేము క్రైమ్ 231/26 అండర్ మర్డర్ సెక్షన్స్, అన్లాఫుల్ అసెంబ్లీ అండ్ రైటింగ్ విత్ డెడ్లీ వెపన్స్ కేసు రిజిస్టర్ చేసి ఇమీడియట్లీ ఇన్వెస్టిగేషన్ ప్రారంభం చేశాము. ఈ ఇన్వెస్టిగేషన్లో అవసరమైన టీమ్స్, ఒక 5 టీమ్స్ ఫామ్ చేశాము. చిలకలగూడ డివిజన్లో SHO ఆధ్వర్యంలో, రామకృష్ణ ఆధ్వర్యంలో, మధు DI ఆధ్వర్యంలో, అండర్ ద గైడెన్స్ ఆఫ్ ACP అండ్ అడిషనల్ DCP నర్సయ్య. దీస్ టీమ్స్ ఆపరేటెడ్ అండ్ ఈరోజు 10 మందిని అరెస్ట్ చేస్తున్నాము. ఈ డీటెయిల్స్ ఆఫ్ ది అక్యూజ్డ్ పర్సన్స్ ఎవరున్నారో, A1 వచ్చేసి అలబోయిన సాయి కిరణ్, వాళ్ళు ప్రైవేట్ ఎంప్లాయీ. మీకు అందరికీ తెలుసు, వాళ్ళ మీద ఆల్రెడీ ఒక రౌడీ షీటర్ ఉంది చిలకలగూడ PSలో. A2 రాజం పరమేష్ కుమార్ యాదవ్, A3 రాజం వంశీకృష్ణ, A4 రాజం మనీష్, A5 సిరిగురి రాహుల్, A6 కుచ్చుల శివానందన్ యాదవ్, A7 రాజం నరసింహ యాదవ్, A8 రాజం శ్రీశైలం యాదవ్, A9 రాజం మల్లేష్ యాదవ్ అండ్ ఒక మైనర్ అబ్బాయి కూడా ఉన్నారు. సో ఒక CCL ఇస్ దేర్. వీళ్ళ 10 మంది ఇది ప్రీ ప్లాన్డ్గా ఆల్మోస్ట్ ఒక 4-5 డేస్ నుంచి వాళ్ళు ప్రీ ప్లాన్గా ఈ అబ్బాయిని ఏదో ఒకటి చేయాలి, వాళ్ళని మర్డర్ చేసేయాలి అని అనుకొని ఒక సర్వేలెన్స్ కూడా పెట్టారు మేడిబావి ఏరియాలో. ఎప్పుడన్నా వాళ్ళు ఇప్పుడు ఇక్కడ వస్తే వాడిని కొట్టేయాలి అని. మొన్న 7th నాడు వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి, సుబ్బు అని వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వస్తే ఇమీడియట్లీ వీళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. సో ముందు నుంచి 6 మంది అక్యూజ్డ్ వాళ్ళు సుబ్బు వాళ్ళ ఇంటి దగ్గర వచ్చి కొంతమప్పుడు గొడవలు స్టార్ట్ అయింది. ఇమీడియట్లీ ఆ గొడవల వల్ల ఒకరు కత్తి తీసి వాళ్ళని స్టాబ్ చేసిన తర్వాత మిగిలిన వాళ్ళు కూడా అదిలో వాళ్ళని చేతులతోటి కాళ్ళతోటి కొట్టి ఆల్మోస్ట్ ఒక 16-17 స్టాబ్స్ ఇంజురీస్ అయ్యింది అబ్బాయి మీద, వాళ్ళ నెక్ మీద, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద నెక్, హెడ్ మీద అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. సో వాళ్ళని ఇమీడియట్లీ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరున్నారో గాంధీ హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేసిన తర్వాత అక్కడ హాస్పిటల్లో అబ్బాయిని డిక్లేర్ డెడ్ అని చెప్పారు.
అండ్ ఇన్ ద మీన్ టైం మనకి ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఈ కేసుని నమోదనం చేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభం చేశాము. సో మనకి తెలిసింది ఏమిటంటే ఈ అబ్బాయి 3rd ఇయర్ బీటెక్ స్టూడెంట్. స్కూల్లో చదివేటప్పుడు అక్కడ వాళ్ళ అమ్మాయి పరిచయం అయ్యారు. అప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక 2 years నుంచి ఇద్దరికి రిలేషన్లో ఉన్నారు. ఇది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, అమ్మాయిల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇష్టం లేదు. సో అది వల్ల ఆ అబ్బాయికి వాళ్ళ పేరెంట్స్కి కూడా వార్నింగ్ కూడా ఇచ్చారు. బట్ అది స్టాప్ కాలేదు. వాళ్ళిద్దరు ఇంకా మాట్లాడుకుంటున్నారు. అండ్ ఇదిలో మెయిన్ ముఖ్యంగా మనకి A1 వచ్చేసి సాయి కిరణ్. ఈ అబ్బాయి కూడా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాలి అని అనుకుంటున్నారు. అంటే బంధువులందరూ మాట్లాడుకుంటున్నారు, సేమ్ ఫ్యామిలీ మెంబర్సే. హీ ఈజ్ ద అమ్మాయి వాళ్ళ పిన్ని కొడుకు. సో ఇట్లాగే పెళ్లి చేసుకున్నాలి అనుకున్నారు. బట్ ఇది తెలిసిన తర్వాత వాళ్ళకి కూడా చాలా కోపం వచ్చి ఇదేమో ఒకటి చేయాలని వార్నింగ్ కూడా ఇచ్చారు. అది బట్ స్టిల్ ఇదేం చేంజ్ కాలేదు. సో ఒక 4 days బ్యాక్ ఇది వాళ్ళు ప్లాన్ చేసుకొని సర్వేలెన్స్ పెట్టి ఇది చేశారు. సో ఇమీడియట్లీ మేము వీళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళ నుంచి మేము ఒక నైఫ్ కూడా, ఈ ఒఫెన్స్లో యూజ్ చేసిన నైఫ్ కూడా సీజ్ చేశాము. వాళ్ళు వేసుకున్న బట్టలు, షర్ట్స్ మీద బ్లడ్ స్టెయిన్డ్ క్లాత్స్ కూడా సీజ్ చేశాము. ఈ ఒఫెన్స్ చేసేదానికి వాళ్ళు ఒక 2-wheeler కూడా యూజ్ చేశారు. అండ్ వాళ్ళ నుంచి అన్ని మొబైల్ ఫోన్స్ కూడా మేము సీజ్ చేసాము. సో ఇది ఇంకా మేము టెక్నికల్ ఎవిడెన్స్ అని మేము చెకప్ చేస్తాము ఇన్ అవర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. సో ఇది మేము ఇది ఫైర్ ఫైటింగ్ మోడ్లో, మీకు అందరికీ తెలుసు లాస్ట్ 3-4 days we've all been under lot of pressure. బట్ డిస్పైట్ దట్ ఇది ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి వీళ్ళందరిది ఎస్టాబ్లిష్ చేసి ఈరోజు మేము అరెస్ట్ చేస్తున్నాము. ప్రభుత్వంపై మాజీ ఎంపీ భరత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించనీయకుండా పోలీసులు అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందని విమర్శించారు. ప్రజాస్వామ్య హక్కులను కూడా ప్రభుత్వం అణిచివేస్తోందని ఆరోపించారు. రాజకీయ ప్రతీకారాలతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తాము పోరాటం కొనసాగిస్తామని మాజీ ఎంపీ భరత్ స్పష్టం చేశారు. అయితే దండి మార్చ్ ఉందో ఆ యొక్క దండి మార్చిని రాజమహేంద్రవరంకి తీసుకుని వచ్చి ఢిల్లీ కన్నా అద్భుతంగా ఈ యొక్క దండి మార్చిని మా ప్రభుత్వంలో మేము తయారు చేసాం. దాని తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ యొక్క దండి మార్చిని పూర్తి స్థాయిగా నిర్వీర్యం చేశారు. ఇవాళ కొంతమంది యాక్టివిస్టులు మున్సిపల్ కమిషనర్ గారికి లెటర్ పెట్టుకుని, ఏమండి మేము మా సొంత ఖర్చులతో ఈ యొక్క దండి మార్చిని మళ్ళీ రిపేర్ చేయిస్తాము, పెయింట్లు వేయిస్తామంటే జనరల్గా ఏ ఆఫీసర్ అయినా పర్మిషన్ ఇస్తారు. దాంట్లో భాగంగా పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇవాళ మేమంతా కూడా ఇక్కడికి వచ్చి పెయింట్లు ఎలా చేశారు అనేది చూడటానికి ఇక్కడికి ఈ ప్రాంతానికి వస్తే ఇంతమంది పోలీసులు ఇక్కడికి వచ్చి చూడనివ్వకుండా అడ్డుకుంటూ ఉన్నారు. గాంధీ మహాత్మునికి పూలు వేసి నివాళులు అర్పిద్దామంటే పూలు కూడా వేయలేని పరిస్థితులు ఈ యొక్క కూటమి ప్రభుత్వం తీసుకొచ్చారు. ఒకటే అంశం అడుగుతున్నా, ఒక 2 నెలల క్రితం అనుకుంటా మహాత్మా గాంధీ గారి చేతిలో బియర్ బాటిల్ పెట్టారు. ఇదే దండి మార్చిలో బియర్ బాటిల్ పెడితే అప్పుడు వచ్చి మేము ధర్నా చేసి నినాదాలు చేసాం. ఇప్పటిదాకా పోలీస్ డిపార్ట్మెంట్ అది ఎవరు చేశారా, ఆకతాయిలు చేశారా, లేకపోతే కిట్టన్ వాళ్ళు చేశారా, లేకపోతే దేశద్రోహులు చేశారా, ఎవరు చేశారా అనేది పట్టుకున్న సందర్భం ఇప్పటిదాకా లేదు. సంజయ్ కుమారుడిపై తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి కక్షపూరితంగా వ్యవహరించడం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కేంద్ర మంత్రి అయిన బండి సంజయ్ స్వయంగా తన కుమారుడిపై వచ్చిన ఆరోపణలపై విచారణ కోరాల్సిందని అన్నారు. సానుభూతి కోసం కుట్ర ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు. మైనర్ బాలికకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో మహిళా డీసీపీ ఆధ్వర్యంలో నిక్షిప్తపాత దర్యాప్తు జరుగుతుందని తెలిపారు. దోషులు ఎంతటి వారైనా చట్టం ముందు తప్పించుకోలేరని హెచ్చరించారు. బాధిత కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. మీరు దాని మీద ఏదో కుట్ర చేస్తా ఉన్నారు, సానుభూతి కొరకనే ప్రయత్నం చేసే కంటే ఆ అమ్మాయి మిమ్మల్ని కలిసిన మాట వాస్తవమా కాదా, ఆ అమ్మాయితో బాబు తిరిగిన మాట వాస్తవమా కాదా, వాటిని నిరూపణ చేసుకోవడానికి ప్రయత్నం చేసి నిర్దోషిగా అయితే నిర్దోషితో నిరూపించుకోండి. కానీ మీరు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉండి ఒకవేళ పొరపాటు జరిగితే చట్టం తన పని తాను చేసుకుపోయే విధంగా ఉండాలని కోరుకుంటా ఉన్నా. ఇక్కడ ఎవరి పట్ల ఎవరికి తెలంగాణ ప్రభుత్వం
వివక్ష లేదు. తెలంగాణ ఆడబిడ్డలను కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. తప్పకుండా తెలంగాణ ఆడబిడ్డలకు విశ్వాసం కలిగజేస్తాం. ఎక్కడ ఇటువంటి చర్యలు జరిగితే వారికి పూర్తిగా సపోర్ట్గా ఉంటుంది. దాని తర్వాత నిన్న మొన్న కొంత మున్నూరు కాపు సంఘానికి సంబంధించిన నాయకులు కూడా ఏదో వివక్షపూరితంగా వ్యవహారం చేస్తామని చెప్తా ఉన్నారు. నాకున్న సమాచారం మేరకు ఆ అమ్మాయి కూడా సేమ్ మున్నూరు కాపు వర్గానికి సంబంధించిన అమ్మాయి అని తెలిసింది. కాబట్టి ఇందులో ఎవరిని బ్లేమ్ చేయడానికి వాడుతున్నటువంటి అంశం లేదు ఇందులో. కాబట్టి ఈ ముఖ్యమంత్రి గారు కూడా ఈ అంశం మీద విచారణకు ఆదేశించినారు. నిన్న ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం ఉండడం వల్ల అందరూ కూడా అదే ఏరియాలో ఉండడం వల్ల కొంత ఒక రోజు ఆలస్యమై ఉండొచ్చు. కానీ ఆ కన్సర్న్డ్ డీసీపీ లేడీ ఆఫీసర్ తోటి విచారణ కొనసాగుతోంది. దోషి ఎవరు కూడా తప్పించుకొని పోలేరు, ఎంతటి పెద్దవాళ్ళైనా అనేటువంటిది ప్రభుత్వం అంతే కఠినంగా అంతే సీరియస్ గా వ్యవహారం చేస్తుందని గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా మరి డీజీపీ గారిని ఆదేశించినారు. తప్పకుండా ఆ కుటుంబానికి కూడా తెలంగాణ ప్రభుత్వం తెలియజేస్తున్నాం. ఎటువంటి ఆందోళన విచారణలో ఏదైనా నాయకత్వ ఒత్తిడి జరిగి మార్పు జరుగుతుందని మీరు అపోహపడే అవసరం లేదు. తప్పకుండా ఇది ప్రజాస్వామ్యం. మీకు జరిగినటువంటి అన్యాయంగా మీరు అది ఒకవేళ తప్పకుండా అటువంటి సంఘటనలు జరిగి ఉండుంటే దోషి మీద ఎటువంటి శిక్షకు వెనుకాడిగే ప్రశ్న లేనేలేదు. కాబట్టి నేను ఈ సందర్భంలో మరొకసారి మా పార్లమెంటు సభ్యుడిగా మరి కష్టపడి రాజకీయాల్లోకి వచ్చినారు, బ్యాక్వర్డ్ క్లాస్ అంటా ఉన్నారు. దానికి ఎక్కడ కూడా అవన్నీ కూడా ఈ సంబంధించిన ఇష్యూకు సంబంధం లేదు. కాబట్టి మీ పట్ల డెఫినెట్లీ అయితే మా పార్లమెంటు మెంబర్గా మీకు రెస్పెక్ట్ అనేటువంటిది రెస్పెక్టే. కానీ ఇటువంటి సంఘటనల పట్ల మనం వ్యక్తిత్వానికే మచ్చగలిగేటప్పుడు మనమే ఒక అడుగు ముందుకేసి అటువంటి దానికి విచారణకు సహకరించి మనం చేయాల్సి వస్తుంది. లేకపోతే అధికారాన్ని వినియోగించుకొని మనం విచారణకు అడ్డంగా పోయేటువంటి పరిస్థితుల వల్ల మనం దానికి వ్యవహరిస్తున్నట్టు వస్తే ప్రజాస్వామ్యం గౌరవించదు అనే మాటలు దయచేసి బండి సంజయ్ గమనించాలని కోరుతా ఉన్నా. నేను అదేవిధంగా పోలీసు అధికారులను గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరొకసారి సీరియస్ గా ఆదేశిస్తాను. వెంటనే ఎటువంటి వివక్ష లేకుండా పూర్తి స్థాయి విచారణ జరిగి దోషులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించే విధంగా ఉండాలని సందర్భంగా కోరుతా ఉన్నాను. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై నమోదైన పోక్సో కేసు వ్యవహారంలో బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ మహిళా కమిషన్ ను కలిసి ఫిర్యాదు చేశారు. సికింద్రాబాద్ బుద్ధ భవన్ లో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన నేతలు కేసు విచారణలో జాప్యం జరుగుతోందని ఆరోపించారు. మైనర్ బాలికకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అధికార ప్రభావంతో కేసును బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో పారదర్శక దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా కమిషనర్ ను కోరారు. మనం వింటా ఉన్నాం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారి కుమారుడు మరి పోక్సో చట్టం కింద కేసు నమోదై దాదాపు 3 రోజులు కావస్తా ఉన్నా మరి దానిపైన ఇలాంటి విచారణ చేపట్టకుండా తక్షణం ఎవరైతే బండి సంజయ్ కుమార్ గారి కుమారుడు ఉన్నారో వారిపైన కేసు బుక్ అయింది. ఇమ్మీడియట్ గా వారిని తక్షణం అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉన్నా ఇలాంటి చర్యలు తీసుకోకుండా తిరిగి వారిని కాపాడే ప్రయత్నం రాష్ట్రంలో ఉన్నటువంటి హోంశాఖ బాధ్యతలు చేపట్టినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాపాడడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది మన స్పష్టంగా కనపడతా ఉన్నది. మరి ఈ పోక్సో చట్టం అనేది అందరికి తెలుసు. ఎవరైతే 18 సంవత్సరాలు నిండని అమాయక బాలికల పైన అత్యాచారం చేసే ప్రయత్నం చేసినా వారి పోక్సో చట్టం కింద మనమే కేసు బుక్ చేసి ఇమీడియట్ గా వారిని అరెస్ట్ చేసి దానిపైన విచారణ జరిపించాల్సిన అవసరం ఉంటది. కానీ 3 రోజులు కావస్తా ఉన్నా మరి ఇలాంటి చర్యలే కాదు మరి వారిని కాపాడే ప్రయత్నం జరుగుతూ ఉంది. 3 సార్లు అయినా మా యొక్క పార్టీ కరీంనగర్ లో 3 సార్లు శాసనసభ్యుడు మా యొక్క గంగుల కమలాకర్ గారి చేతిలో చిత్తుగా ఓడిపోయినాడు. కేవలం బండి సంజయ్ గెలిచింది ఎంపీ అంటే రామ మందిరం దేవుని పేరు చెప్పినటువంటి దౌర్భాగ్యుడు బండి సంజయ్. సొంత బలం లేరు. ఎలక్షన్స్ ముందేమో చిప్ప చేత పెట్టుకుని నాకు ఏమి లేదని చెప్పి అమాయకుని అన్ని తాకట్టు పెట్టుకున్నా అని చెప్పేసి ప్రజలకి దండం పెట్టుకుని గెలిచిన తర్వాత 100 కోట్లు ఏడికెళ్ళి వచ్చే బండి సంజయ్ గారిని అడుగుతా ఉన్నాం. సమానం చెప్పాలి. మొన్న జరిగిన కరీంనగర్ ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఎట్ట ఖర్చు పెట్టా అడుగుతున్నాం ఈ రోజు మేము. కాబట్టి చాలా క్లియర్ గా నీ యొక్క రాజకీయ చరిత్ర అందరికి తెలుసు. 2018కి ముందు ఏముంటే నువ్వు ఈ రోజు ఏమున్నావు నువ్వు. బ్లాక్ మెయిల్ రాజకీయాలకి రేవంత్ రెడ్డితో చీకటి ఒప్పందాలు చేసుకుని చీకటి వ్యాపారాలు చేసుకుంటా. హైదరాబాద్ పర్యటనలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. రాజకీయాలు మాట్లాడనని చెబుతూ మోదీ పూర్తిగా రాజకీయ వ్యాఖ్యలకే పరిమితమయ్యారని విమర్శించారు. మన్మోహన్ సింగ్ గుజరాత్ కు చేసిన సహాయం కంటే ఎక్కువ తెలంగాణకు ఇస్తున్నామని చెప్పడం విడ్డూరమన్నారు.
నాతో కలిస్తేనే అభివృద్ధి అన్నట్లుగా మోదీ మాట్లాడడం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి చేసిన విజ్ఞప్తిని కూడా ప్రధాని రాజకీయంగా మలిచారని ఆరోపించారు. విషయాన్ని ఆయన మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారిని రిక్వెస్ట్ చేసి దాంట్లో భాగంగానే ఆయన గతంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మీకు సహకరించి గుజరాత్ మోడల్ని ఎలా తీర్చిదిద్దిర్రో మీరు, అలాగే మీరు ఇప్పుడు ప్రధానమంత్రి గురు కాంగ్రెస్ సీఎంగా నేనున్నా కాబట్టి నాకు సహకరించాలన్న దానికి స్పందిస్తూ నరేంద్ర మోడీ గారు రాజకీయం మాట్లాడను అని చెప్తూనే రాజకీయం మాట్లాడుతూ నేను ఒకవేళ మన్మోహన్ సింగ్ గారు ఇచ్చినట్టు ఇస్తే ఇప్పుడు ఇచ్చిన దాంట్లో సగం కూడా రావని చెప్పడం విడ్డూరంగా ఉంది. భారతదేశంలో ఎన్నో సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఎన్నో సంస్థలే ఈరోజు ఉన్నాయి తప్ప బీజేపీ వాళ్ళు వచ్చిన తర్వాత కేవలం వాళ్ళు మాటలకే పరిమితమయ్యారు. కొన్ని సెంటిమెంట్ ఇష్యూస్ని తీసుకొని ప్రజలలో విభేదాలు ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలన్నటువంటి పరిస్థితినే రాజకీయంగా తీసుకురు తప్ప, ఎందుకంటే దానికే నిదర్శనం నిన్నటి సబ్జెక్ట్. ఎందుకంటే ఒకవేళ నువ్వు అనుకున్న దాకా రీచ్ కావాలి అనుకుంటే, సాధించాలనుకుంటే తెలంగాణ కోసం ఏదంటే నాతోటి కలువు అప్పుడే సాధ్యమైందని చెప్పకనే చెప్పిండు నరేంద్ర మోడీ గారు. అంటే అర్థమైంది, భారతదేశంలో ఏ ప్రతిపక్ష పార్టీ ఉండొద్దు, ఏ ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కూడా ఉండొద్దు, ఉంటే నాతోటి ఉండాలి, లేదంటే వాళ్లకు డెవలప్మెంట్ జరగదు. అంటే డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే తప్ప ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు చెప్పేది ఏంటంటే బీజేపీకి మద్దతు ఇస్తేనే అభివృద్ధి, లేకపోతే అభివృద్ధి లేదని చెప్పడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నా మోడీ గారు మీరు గతంలో కూడా ఎప్పుడైతే మీరు తెలంగాణ అంశాల గురించి 2 సార్లు మాట్లాడినప్పుడు తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిరని చెప్పింది మీరే. అంటే మీకు తెలంగాణ మీద ఉన్నటువంటి తెలంగాణ డెవలప్మెంట్ మీద కానీ, తెలంగాణ ఆవిర్భావం మీద కానీ, తెలంగాణ మీద ఉన్నటువంటి మీ ఆలోచన ఏందో మీరు చెప్పకనే చాలాసార్లు చెప్పారు 7వ ఫ్లోర్లో. మీతో పాటు ఈ మధ్యకాలంలో తేజస్వి సూర్య విభజనను పాకిస్తాన్ ఇండియా విభజనగా పోలిస్తే కూడా మీరు స్పందించలేదు. దీన్ని బట్టి చూస్తే మీకు తెలంగాణ మీద ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదు. ఉంటే తెలంగాణ విభజన జరిగినప్పుడు ఉన్నటువంటి మిగులు హామీలను ఎప్పుడో నెరవేరుదురు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీకు మద్దతు పలికినందుకు ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగానైతే సహకరించాలనుకుంటుర్రో, ఎందుకంటే వాళ్ళు డబుల్ ఇంజన్ సర్కార్లో ఉర్రు కాబట్టి, అదేవిధంగా మీరు ఒక ప్రధానమంత్రి భారతదేశానికని మర్చిపోవద్దు. మీరు ప్రధానమంత్రి ప్రతి రాష్ట్రం నుంచి వచ్చే నిధులనే మీరు తిరిగి డెవలప్మెంట్కి ఇస్తారు. మీకు స్వతహాగా ఏమి నిధులు ఉండవు. కాబట్టి ఏ రాష్ట్రానికైనా ఏదో ఒక మెజర్మెంట్ ప్రకారం, అంటే వాళ్ళ నుంచి కలెక్ట్ చేసేటువంటి ట్యాక్స్ల పరంగా కానీ, లేకపోతే అక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలకు కానీ సమానంగా పంచాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీంతో తేటతెల్లమైంది ఏంటంటే ఈ దేశంలో ఏ పొలిటికల్ పార్టీని ఉండనియొద్దని, ఏ పొలిటికల్ పార్టీ మీదైనా ప్రెజర్ అయినా తీసుకొస్తారు, లేకపోతే అభివృద్ధి అంశం మీద ఇలాంటి టార్గెట్ అయినా చేస్తారనేది క్లియర్గా అర్థమైంది. రేవంత్ రెడ్డి గారు కేవలం నిన్న రాష్ట్ర భవిష్యత్ కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చనికనే ఆయన నరేంద్ర మోడీ గారిని ప్రాధేయపడ్డారు. కానీ దాన్ని మాట్లాడనంటూ రాజకీయంగానే మాట్లాడడం జరిగింది. తెలంగాణలో బీజేపీ మొలకెత్తే అవకాశమే లేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనపై స్పందించిన ఆయన, మోదీ దేశానికి ప్రధానిగా కాకుండా బీజేపీకి ప్రధానిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అన్ని రాష్ట్రాలకు సమాన నిధులు కేటాయించి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రధానికి ఉందన్నారు. కానీ రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు ఈ విధానాన్ని అంగీకరించారని స్పష్టం చేశారు. ప్రధాని ఎన్నిసార్లు తెలంగాణకు వచ్చినా బీజేపీ బలపడే పరిస్థితి లేదన్నారు. పశ్చిమ బెంగాల్లో సెక్యులర్ ఓట్లు తొలగించడం ద్వారా బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వంపైనే ప్రజలకు నమ్మకం ఉందని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఈ రాష్ట్రం కొత్తగా అవతరించిన రాష్ట్రం, 12 సంవత్సరాల రాష్ట్రం, చిన్న రాష్ట్రం, కొత్త రాష్ట్రం. ఇక్కడ ఇవ్వాల్సినటువంటి నిధులు, విధుల గురించి మాట్లాడాల్సి ఉండాల్సింది. విభజన హామీలో ఇచ్చినటువంటి హామీల గురించి, విభజన చట్టంలో హామీల గురించి మాట్లాడి ఉంటే బాగుండేది. ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ఆదుకోవాల్సినటువంటి ప్రధానమంత్రి గారు కేవలం రాజకీయాలు మాట్లాడి
ఈ రాష్ట్రంలో మేమే వస్తామనే మాట చెప్పడం వారు బీజేపీ పార్టీ కొరకే వచ్చినట్టుగా కనబడతా ఉంది. వారు ప్రధానమంత్రి హోదాలో వచ్చినారు. ప్రధానమంత్రి హోదాలో రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి అభివృద్ధి గురించి మాట్లాడుంటే సంతోషించే వాళ్ళం. బహుశా ప్రధానమంత్రి గారికి తెలియదు ఈ రాష్ట్రం యొక్క స్థితిగతులు, ఈ రాష్ట్రం యొక్క భౌగోళిక కుల సమీకరణలు. ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీ మొలకెత్తే సమస్య లేదు. ఇవాళ వెస్ట్ బెంగాల్లో ఏ రకమైనటువంటి రాజకీయాలు చేసి వాళ్ళ అధికారంలోకి వచ్చారో ఒక్కసారి ప్రజలకు అర్థం కావాలి. 1 కాదు 2 కాదు 92 లక్షల ఓట్లు తీసేశారు. సెక్యులర్ భావాలు కలిగినటువంటి ఓట్లు తీసేసి అక్కడ అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేసినారు. ఇక్కడ తెలంగాణ కూడా అలాంటి ప్రయత్నాలు సాగవు. తెలంగాణ ప్రజలు విఘ్నులు. తెలంగాణ ప్రజలు లౌకికవాదం నమ్ముకున్న ప్రజలు కాబట్టి ఇక్కడ అలాంటి పప్పులేం ఉడకవు. ప్రధానమంత్రి గారు ఇంకెన్నిసార్లు వచ్చినా వారు ఒక ప్రధానిగా ఇక్కడ ఇవ్వాల్సిన నిధులు విధులు ఇవ్వాల్సిందే తప్ప రాజకీయంగా వారు ఎన్ని మార్లు పర్యటనలు చేసినా ఇక్కడ బీజేపీ బలపడే అవకాశమే లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే